ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని వింతలు విడ్డూరాలను చూస్తుంటే దిమ్మ తిరుగుతోంది. అసలు ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా కూడా చేస్తారా అన్న సందేహం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో, జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కొందరు తీసుకునే నిర్ణయాలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక తాజాగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. తమ మధ్య పుట్టిన ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ జంట చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, ఇద్దరు కూడా మైనర్లే కావడంతో ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా లేని వారికి ప్రస్తుతం భద్రత కల్పిస్తున్న పోలీసులు తరువాత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని టిటావీ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఓ యువతి కనిపించకుండా పోయింది. అయితే తన కూతుర్ని దగ్గర బంధువులే మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకుని వెళ్లారని భావించిన ఆ యువతి తండ్రి అంతా వెతికాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించి అదే విషయాన్ని చెప్పాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అంతా వెతికారు. యువతి తండ్రి అనుమానం వ్యక్తం చేసిన బంధువులను సైతం పిలిపించి విచారించారు. అయినా యువతి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు తప్పిపోయిన యువతి తమ ముందుకు వస్తే ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పిపోయిన యువతి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. అయితే ఆమె ఎంట్రీని చూసి పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు ఊరి జనం సైతం షాక్ అయ్యారు. వరుసకు చెల్లి అయ్యే మరో అమ్మాయిని చేతులు పట్టుకుని పెళ్లి దుస్తుల్లో ఆమె వచ్చింది. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, భార్యాభర్తలుగా జీవించాలనుకుంటున్నామని ఆమె పోలీసుల ముందు కుండబద్దలు కొట్టి చెప్పింది. తన చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయంలో ఇంట్లో అందరికీ తెలుసునని, వాళ్లు తమ ప్రేమను నిరాకరించడంతోనే పారిపోయి గుడిలో వివాహం చేసుకున్నామని ఆమె చెప్పింది. అయితే వారిద్దరినీ తిరిగి ఇంటికి పంపడానికి పోలీసు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ వారు మనసు మార్చుకోలేదు. తాము భార్యాభర్తలుగానే కలిసి ఉంటామని చెప్పారు. దీంతో వారికి భద్రత కల్పించిన పోలీసులు ఊరి నుంచి దూరంగా తీసుకుని విచారించగా వారిద్దరిలో నుంచి ఓ యువతి అబ్బాయిగా మారింది. అయితే వీరిలో ఒకరు 12వ తరగతి వరకు చదవగా మరొకరు 10వ తరగతి వరకు చదివారు. దీంతో వీరిద్దరూ మైనర్లు కావడంతో ప్రస్తుతం పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది.